వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ధురంధర్ ద రివెంజ్, రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య ధర్ రూపొందించినటువంటి ఈ సినిమా ఇవాళ ఒక కల్ట్ స్టేటస్ని సంపాదించుకుంటూ బాక్స్ ఆఫీసు వద్ద ఒక సునామీని, ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఉంది. రికార్డులన్నీ కూడా చల్లా చెదురైపోతూ ఉన్నాయి. సరికొత్త రికార్డులు ఆవిష్కృతమవుతున్నాయి. ఇంతటి ప్రభంజనాన్ని ఇటీవల కాలంలో చూడలేదు అని చెప్పేసి అందరూ కూడా, అంటే పుష్ప 2 తర్వాత పుష్ప 2 టైంలో ఎలాంటి మేనియా ఉంది, ఆ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆ స్థాయిలో ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల అంతకు మించినటువంటి స్థాయిలో ఈ కలెక్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా నమ్మలేము ఇలా ఈ ఫిగర్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. అలా అంటే కేవలం 3 నెలల వ్యవధిలో ఒక సినిమా 2 భాగాలు వచ్చి, మొదటి సినిమా ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లు సాధించి, మళ్ళీ 3 నెలల తర్వాత వచ్చినటువంటి రెండో సినిమా దానికి మించినటువంటి కలెక్షన్లు సాధించే దిశగా దూసుకుపోతుండటం అనేది అసాధారణమైనటువంటి విషయం. ఇది అసాధారణ విజయం అని చెప్పేసి విశ్లేషకులందరూ కూడా చెప్తున్నటువంటి మాట. మరి ఒక్కసారి ట్రేడ్ వర్గాలు SACNILC.com ఏదైతే బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ సైట్ ఉందో అది అందజేసినటువంటి వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 730 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ని ప్రపంచవ్యాప్తంగా సాధించింది. అది అంటే 4 రోజుల్లోనే, కేవలం 4 రోజులు ప్రీమియర్స్తో కూడా కలుపుకుంటే అంత సాధించడం అనేది నిజంగానే అబ్నార్మల్, అసాధారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక్కసారి చూద్దాం కలెక్షన్స్ ఎలా ఉన్నాయో. ధురంధర్ ద రివెంజ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ వరల్డ్ వైడ్ గ్రాస్. సో ఇండియాలో చూసుకుంటే గ్రాస్ ఇదంతా మనం ఎలా చూసుకోవచ్చు. కేవలం ప్రీమియర్స్ ద్వారానే ఇది మనం చెప్తుంది. ఇండియాలో 51.6 crore రూపీస్ని 18వ తేదీ ఆ సాయంత్రం పూట వేసినటువంటి ప్రీమియర్స్ ద్వారా ఇది సాధించింది. ఇక డే 1 అంటే గురువారం రోజు 19వ తేదీ 121 కోట్ల పైగానే అది వసూలు చేసింది. రెండో రోజు శుక్రవారం రోజు 96.76 crores సాధించింది. ఇక సాటర్డే మూడో రోజు 135.15 crore, అంటే శుక్రవారం ఇది వర్కింగ్ డే కాబట్టి తగ్గింది, మొదటి రోజుతో పోలిస్తే తగ్గింది. ఈరోజు ఇక్కడ పండగ కాబట్టి ఇక్కడ 121 crores వచ్చింది, వర్కింగ్ డే తగ్గింది. మళ్ళీ శనివారం రోజు రంజాను అలాగే శనివారం 2 కలిసి వచ్చాయి. 135, అంటే మొదటి రోజును మించి మూడో రోజు ఎక్కువ కలెక్షన్ రావడం మనం చూసాం. మళ్ళీ మూడో రోజుని మించి నాలుగో రోజు 137.43 crores సాధించడం చూస్తున్నాం. నిన్న ఆదివారం వచ్చినటువంటి కలెక్షన్, ఇది గ్రాస్ కలెక్షన్. టోటల్ ఇండియా వైజ్గా చూసుకుంటే 541.97 కోట్ల రూపాయలు. అసలు ఇది నిజమేనా, నమ్మదగ్గ ఫిగరేనా అని చెప్పేసి నిజంగా అందరం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. 4 రోజుల్లో కేవలం మన దేశంలోనే ఈ స్థాయి గ్రాస్ని సాధించడం అనేది అది మరి ఎంతగా ధురంధర్ 2 అనేది జనాల్ని ఎంతగా థియేటర్లకు రప్పిస్తుంది, ఏ స్థాయిలో రప్పిస్తుంది అనే దానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఇక ఓవర్సీస్లో చూసుకుంటే 195 కోట్ల రూపాయలు. అసలు ఇండియాలోనే 195 కోట్ల రూపాయలు లైఫ్ టైంలో సాధించడమే గగనం అయితే చాలా సినిమాలకి, ఇది ఓవర్సీస్లోనే 4 రోజుల్లో 195 కోట్ల రూపాయల గ్రాస్ని సాధించింది. వెరసి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించినటువంటి గ్రాసు 736.97 కోట్ల రూపాయలు. సో ధురంధర్ 1300 కోట్ల రూపాయలు లైఫ్ టైంలో సాధించింది అది, కానీ ఇది 4 రోజుల్లోనే 736, అంటే ఆల్మోస్ట్ అందులో అంటే మోర్ దాన్ 50% మొదటి సినిమా సాధించిన దానికంటే కూడా ఎక్కువ ఇప్పటికే సాధించేసింది. మరి 1300 కోట్ల రూపాయలని అతి త్వరలోనే, మేబీ రెండో వారం సెకండ్ వీకెండ్లోనే దాన్ని ఆ 1300 కోట్ల రూపాయలని దాటేస్తే ఈ సినిమా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో తను ఎలా ఒక జస్కీరత్ సింగ్ అనేటువంటి ఒక క్యారెక్టర్ నుంచి తన కుటుంబానంతా కూడా తను కోల్పోతే తను శిక్షణ పొంది ఎలా హంజా అలీ మజారీ అనేటువంటి ఆ పాత్రగా మారిపోయి బెలూచిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టు స్థావరాల్లోకి వాళ్ళ మనిషిగా వెళ్ళి సో ఎలా వాళ్ళని మట్టుబెట్టాడు అని చెప్పినటువంటి కథ మనం ధురంధర్లో చూసాం. ఇప్పుడు దాని తర్వాత ఏం జరగబోతా ఉంది,
ఒక అక్షయ్ ఖన్నా చేసినటువంటి ఆ క్యారెక్టర్ చచ్చిపోయిన తర్వాత సో ఈయనకి హంజాకి చాలా పరీక్షలు ఎదురవుతాయి. ఆయన బ్యాక్ స్టోరీ జస్కిరత్ సింగ్ ఏంటి ఎవరు అనేదంతా కూడా ఈ సినిమాలో ఆదిత్య ధర్ చూపించాడు. సో అతను ఎలా అక్కడికి వెళ్ళాడు అదంతా కూడా ఈ సినిమాలోనే ఈ పార్ట్లోనే మనకు చూపించారు. ఫస్ట్ పార్ట్లో అయితే కేవలం కొన్ని షార్ట్స్ మాత్రమే ఏదో బ్యాక్ స్టోరీ ఉంది అనేటువంటి సూచనలు ఇస్తూ కొన్ని షార్ట్స్ మాత్రమే మనకు చూపించారు. కానీ ఈ సినిమాలో మొత్తం ఆ బ్యాక్ స్టోరీ అంతా చూపించడం అది అద్భుతంగా వర్కౌట్ అయింది. ప్రత్యేకించి ఆర్ మాధవన్ పోషించినటువంటి అజిత్ దోవల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అతని క్యారెక్టర్ అది ప్రీ క్లైమాక్స్లో ఆ క్యారెక్టర్ సో తను తన పర్ఫార్మెన్స్ తోటి మాధవన్ వేరే లెవెల్కి ఈ సినిమాని తీసుకెళ్ళాడు అనేటువంటి అభిప్రాయాన్ని అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. అందు గురించే అనేక మంది సెలబ్రిటీలు ఈ సినిమా గురించి ప్రశంసిస్తూ ప్రత్యేకించి మాధవన్ కూడా ఎందుకు ప్రశంసిస్తున్నారు, ఈవెన్ సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి వాళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టి మాధవన్ని ప్రశంసిస్తున్నారంటే ఆ క్యారెక్టర్లో మాధవన్ చేసినటువంటి పరకాయ ప్రవేశం సో అద్భుతంగా ఆ క్యారెక్టర్ని తను మలిచినటువంటి వీరు. అలాగే జమీల్ క్యారెక్టర్, రాకేష్ బేడీ చేసినటువంటి జమీల్ క్యారెక్టర్ ఈ సినిమాలో అతని వచ్చేటువంటి ట్విస్ట్ అతని క్యారెక్టర్ సంబంధించి అది కూడా సూపర్బ్గా వర్కౌట్ అయింది. రాకేష్ బేడీ కూడా జమీల్ క్యారెక్టర్ని గొప్పగా పోషించాడు. ఆయన కూతురుగా సారా అర్జున్ సో ఫస్ట్ పార్ట్లోనే వాళ్ళిద్దరికి పెళ్లి జరిగినట్టు కనిపిస్తుంది మనకి హంజాకి, అంటే రణ్వీర్ సింగ్ సారా అర్జున్ పెళ్లి. సో ఈ సినిమాలో ఆమె మళ్ళీ ఆ క్యారెక్టర్ సంబంధించినటువంటి అంశాలు, ఒక ఎమోషన్, ఇవన్నీ కూడా సో బాగా వర్కౌట్ అయ్యాయి. మొదటి సినిమా మించి ఈ సినిమాకి జనం తండోపతండాలుగా వెళుతున్నారు. అందు గురించే ఈ స్థాయి విజయం ఏకంగా 736 కోట్ల రూపాయలు కేవలం 4 రోజుల్లో సాధించి ఒక చరిత్ర సృష్టించింది. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తూ ఒక బెంచ్ మార్కుగా అవతరించబోతోంది అని చెప్పేసి, అంటే 2000 టోటల్ లైఫ్ టైంలో 2000 కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి బల్లగుద్ది చెప్తున్నారు మరి ట్రేడ్ విశ్లేషకులు. మరి చూద్దాం ఇది అంతిమంగా ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది. ఏదైతే ఇప్పటి వరకు కూడా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమా 2000 కోట్ల రూపాయలని ఒకే ఒక్క సినిమా ఇప్పటి వరకు కూడా సాధించింది, అది ఆమీర్ ఖాన్ చేసినటువంటి సినిమా. మరి దాన్ని కూడా ఇది దాటే అవకాశం ఉంటుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.